ద్వారా ఈ లోకంలో ఏమీ లేదు, నాకు రేపు తింటాకి ఏమీ లేదు, మా బ్రతికేంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, భర్త కూడా లేడు, ఈ పరిస్థితుల నుండి నేను ఎలా అధిగమించగలను, నేను ఎలా ముందుకు సాగగలను అని అనుకుంటున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెట్టు, దేవుడు నీ మొర్ర ఆలకిస్తాడని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరూ లేరనుకో, నాకే ఆధారం లేదనుకోవద్దు, నా పరిస్థితి ఏంటి అని అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు, ఆయన నీకు అభయం ఇస్తున్నాడు. నేనున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏదైనా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎంత కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నా, వస్త్రాలు లేకుండా ఉన్నా, ఏమైనా తింటాకు లేకుండా ఉన్నా, ఉండడానికి సరైన ఇల్లు లేకుండా ఉన్నా, నేను నీకున్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అన్నీ కలిగి నిత్య నరకాగ్నికి వెళ్ళే కంటే, ప్రభువా నాకేం లేకపోయినా పర్వాలా, నాకు నువ్వు ఉంటే చాలు అనే వ్యక్తులు దేవుడికి ఇది నాన్న కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి కలిగిన వాడు ధన్యుడు. ఏమండి ప్రియమైన దేవుని పట్లారా, ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన మానొద్దు. నీకేమున్నా ఏమి లేకపోయినా ప్రార్థన మానొద్దు. ఏమండి నీ ముందు జటిలమైన సమస్య నీ ముందు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ప్రార్థన మానొద్దు. ఎందుకనంటే నీ లెవెల్ని బట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, నీ స్థితిని బట్టి దేవుడు ప్రార్థన ఆలకించడు, నీ భక్తిని బట్టి దేవుడు ప్రార్థన ఆలకించడు. కానీ నీ యొక్క దీన మనస్సు, నువ్వు కలిగి ఉన్న పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయడం వల్ల, నీకున్నటువంటి ఆ దౌర్భాగ్య స్థితిలో నుంచి నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఆయన నీ వైపు తిరిగి నీ ప్రార్థన ఆలకిస్తాడని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికైనా నీకు నిరీక్షణ కావాలి, ఎప్పటికైనా నువ్వు దేవుని మీద ఆధారపడాలి.